అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా లేదు, ఇవ్వాలి అని కదా వాళ్ళ గొడవ. కౌన్సిల్లో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది, అసలు సంఖ్య కూడా వాళ్ళకే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం అదేం సమస్య లేదు. రెండోది తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే చేసింది కదా. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి తీర్మానాన్ని వాళ్ళు వెనక్కు కూడా కొట్టారు కదా. ఇది చాలాసార్లు జరుగుతుంటుంది. ఇప్పుడు దేశంలో కూడా నరేంద్ర మోదీకి ఎంత ఉన్నా రాజ్యసభకి వెళ్ళేసరికి కొంచెం ప్రతిపక్షం అక్కడ బలంగానే ఉంటుంది, వాటి స్వభావాన్ని బట్టి కూడా. ఏదైనా అసెంబ్లీలో నిన్న జగన్ రావడము, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి తమ వాళ్ళతో సమావేశమై మళ్ళీ ఏం చేయాలి సభలో రాము అని మళ్ళీ చెప్పేశారు. అనుకున్నాం కదా మనం. అందుకనే హోదా ఇవ్వాలి, మాకు ఇంత ఓటింగ్ ఉంది, ప్రజల సమస్యలు వినిపించాలి, దాని మీద వాళ్ళు అంటున్నారు. రాదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పేశారు. ఈరోజు స్పీకర్ మళ్ళీ దాని మీద ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అంటే చర్యలు ఏం తీసుకోలేదు, అది కూడా గమనించాలి మనం. అంటే ఇంత తీవ్రంగా మాట్లాడిన స్పీకర్ కూడా